God will use you as an apostle. అపోస్తలుడిగా దేవుడిని వాడుకుంటాడు. అనేక ప్రాంతానికి దేవుడు తీసుకువెళ్తాడు. అలాగే నువ్వు ఎక్కడికి వెళ్ళకుండానే ఇన్విటేషన్ నేను వెతుక్కుంటా రాబోతున్నా. అనేక సంఘాలను స్థాపించబోతున్నా. పరిశుద్ధాత్మ మహిమ ఇంకా నీ మీద అధీనంగా ఉండబోతుంది. నేను ఈరోజు ప్రవచిస్తున్నాను. డెడ్లీ డిసీజ్ మీ ద్వారా స్వస్థత పొందబోతున్నాను. మరణకరమైన రోగం కలిగిన వారి ద్వారా స్వస్థత పొందుకోబోతున్నాను. రాబోతున్న దినాల్లో చనిపోయిన వారితో సైతం లేపుతా దేవుని వాడుకోబోతున్నాడు. అది త్వరగా 10,000 మంది పట్టగలిగిన పెద్ద మందిరాన్ని కట్టడానికి దేవునికి సహాయం చేయబోతున్నాడు. ఈ ప్లేస్ కాదు, ఇంకా పెద్ద స్థలానికి కొనబోతున్నా. కావాలి 10,000 మంది పట్టగలిగిన పెద్ద ట్యాంకులో కన్వెన్షన్ సెంటర్ దేవునికి ఇవ్వబోతున్నా. ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ దేవునికి ఇవ్వబోతున్నాడు. ఇప్పుడే దేవునికి ఆత్మ దానికి పెద్ద పీట వేయడానికి చూస్తున్నాడు. ప్రభు అంటున్నాడు, ఈయనకు ధన సహాయం ఆకాశవాణిలో విప్పి దేవుడు ఇచ్చిన సహాయం నా కుమారుని నేను మహిమపరుస్తున్నాను, ఇంకా మహిమపరుస్తాను. నా అభిషేకం ఇంకా నిండుగా ఉంటే ఈయన మీద ఉంచిన అభిషేకము త్వరలో ఇంకా పెరుగుతూనే ఉంటాయి. అనేక మంది సేవకులను తయారు చేస్తాం. ఇంకా వాక్యంలో లోతుకు వెళ్తాం. నీ ద్వారా ఎంతటి పూర్తున్న దేవుడు ఈ లోకానికి అందించబోతున్నాడు. అనేక పుస్తకాలు రాస్తావు, అనేక పాటలు రాస్తావు, అనేక పాటలు పాడతావు. నిన్ను ఆరాధికుడుగా, ఆరాధించే అపోస్తలుడుగా, అద్భుతాలు చేసే అపోస్తలుడుగా, విడుదల చేసే అపోస్తలుడుగా, అనేకులు శిష్యులుగా తయారు చేసే అపోస్తలుడుగా నీ చేయబోతున్నాడు ప్రభువు. నీకే కాదు, నీ కుటుంబంలో ఉన్న అందరికీ దేవుని యొక్క పిలుపు ఉంది, సంపూర్ణమైన పిలుపు ఉంది. నీ జనరేషన్ ప్రభువుని సేవిస్తాయి. నీ జనరేషన్, నీ యొక్క తరం దేవుని సేవించబోతున్నాయి, దేవుని మహిమపరచబోతున్నాయి. తరతరాలు నిన్ను మహిమపరచబోతున్నారు. యెషయా 61:5 వచ్చిన ప్రకారం ఈ భూమిని కలిగించకపోతే కానీ యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తాయి. రాజులు నీ వద్దకు వస్తారు, అధికారులు నీ వద్దకు వస్తారు, రాజకీయ నాయకులు దానికి అవసరాలు బట్టి నీ దగ్గరికి నడిపించబోతున్నారు. వారు వచ్చి నీ దగ్గర దీవెన తీసుకుని వెళ్తారు, బ్లెస్సింగ్ తీసుకుని వెళ్తారని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నీ యొక్కకే ప్రజలు నడిపించబడతారు. నీ భవిష్యత్తులో దేవుని మహిమను చూస్తావు, అద్భుతం చూస్తావు. 1,000 మందిని, 2 10,000 మందిని ధర్మికులని వస్తారు. నీ జీవితంలో నెరవేర్చబడబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, I am going to take you the next level. నేను నెక్స్ట్ మండలంలోకి తీసుకెళ్ళబోతున్నా. అది అసాధారణమైన మండలం, అద్భుతమైన మండలం, దేవుని మహిమను చూచే మండలం అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడే నీ దాసుని అభిషేకించాడు ప్రభా, బలపరచండి. నీకు సహకరించే ప్రతి ఒక్కరూ పరలోకంలో లెక్కించబడుతున్నారు. నీకు తోడుగా నిలబడుతున్న ప్రతి ఒక్కరికి నిండు జీవనాలు కలుగుతాయి. వారి కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. ఎందుకంటే నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను. నీకు సహకరించే వారిని నేను సహకరిస్తాను. నీకు మేలు వెంబడి మేలు కలుగుతాయి, అద్భుతాలు వెంబడి అద్భుతాలు జరుగుతాయి ప్రభు చెప్తున్నాడు. ఇప్పుడు ఆశీర్వదించడం, ఇప్పుడు తాకని బలపరచమని, తోడుగా ఉండమని యేసు నామములో వేడుకుంటున్నాము.